ఇది గురువులు అనేది వారి యొక్క బాధ్యత. కానీ ఈవెన్ ఎస్పెషలీ గురువులలో మనం హయ్యెస్ట్ గురువులు అంటే స్పిరిచువల్ గురువుస్ అని అంటాం జనరల్గా. సో విద్య ఇవ్వడం గొప్పదా లేకపోతే హయ్యెస్ట్ లెవెల్ స్పిరిచువల్ కాన్షియస్నెస్ ఇవ్వడం గొప్పదా అంటే జనరల్గా స్పిరిచువల్ కాన్షియస్నెస్ చాలా గొప్పదని అంటాం. అయితే ఒకప్పుడు విద్యా వ్యవస్థలో ఇది ఇంటిగ్రల్ పార్ట్ ఉండే. జనరల్గా విద్య అనేది మామూలుగా ప్రకృతి అనేది చాలా ముఖ్యమైన అంశం ఉండే మనకు నేర్చుకోవడానికి. సో ప్రకృతి అనుగుణంగా మనం నేర్చుకున్న విద్యకు కూడా వాల్యూ ఎక్కువ ఉండే ఒకప్పుడు. సో ఇప్పుడు ఆ వాల్యూస్ అవన్నీ కూడా మనకు నేర్పుతలేము. అంటే ఒక బుక్ అనేది ఒక దాంతో మనం వెళ్ళిపోతున్నాము. సో బుక్స్ అనేది కూడా చాలా లిమిటెడ్గా, అంటే వాటి యొక్క సబ్జెక్టులు కానీ సిలబస్లు కానీ సో ఇవన్నీ చూస్తే మనకు అదేదో మన సార్థకత కోసం అనే సంబంధం లేకుండా ఇంకొకరి సార్థకత కోసము మనము ఒక విద్యా వ్యవస్థను చేసి ఈ మన ఒక పిల్లల్ని యంగర్ జనరేషన్ని వాళ్ళ ఒక ఆశయాలు అనేది కూడా లేకుండా సో ఇంకో ఏదో ఆశయాల కోసం మీరు పుట్టిర్రు అన్నట్టు వాళ్ళని తయారు చేస్తున్నాం. సో ప్రతి జీవికి కూడా ఒక ఆశయం అనేది ఉంటుంది. సో వాళ్ళు కంటెంట్ అనేది ఒకటి ఉంటుంది కదా, అంటే ఫైనల్గా నేను ఈ భూమి మీద వచ్చినా నేను ఒక సాటిస్ఫాక్షన్ తోటి మళ్ళీ వెళ్ళిపోవడం అనేది, ఒక చిరునవ్వుతో వెళ్ళిపోవాలి మనది జీవితంలో. మరి అలాంటి చాలామందికి ఇంకా మిగిలే ఉంటాయి. అంటే నేను ఎందుకు ఇది చేస్తున్నాను మధ్యదారులకు వచ్చినాక ఆలోచన చేసి మళ్ళీ వెనకపోలేక ముందడుకోలేక ఆ మిగిలిన జీవితాన్ని కంప్లీట్ చేసి ముందడు తాగుతుర్రు. మరి నిజంగా కూడా గురువులకు ఒక విజన్ ఉన్నదా? వీళ్ళను ఒక 30 ఏళ్ళకు 50 ఏళ్ళకు పనికొచ్చేటట్టు చేయాలని అన్నప్పుడు ప్రతి వ్యక్తిని కూడా అసలు వాళ్ళకు అలాంటి విజనింగ్ ఛాన్స్ కూడా తక్కువ ఉన్నది యాక్చువల్గా గురువులకు. ఎందుకంటే మాకు ఇది ఇచ్చారు, ఈ సిలబస్ ఇచ్చారు, మేము చెప్తామంటారు. కానీ ఇండిపెండెంట్గా వాళ్ళు ఈ పిల్లలకు ఒక రకమైన ఎడ్యుకేషన్ ఇచ్చే అవకాశాలు కూడా వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు బికాజ్ ఆఫ్ సిస్టమ్ అని అంటాం. సో ఈ సిస్టంలో చాలా అంటే ఛాలెంజెస్ కూడా ఉన్నాయి గురువులకు. సో ముఖ్యమైనది ఏంటనంటే ఇది గురువులది కల్టివేటింగ్ వాల్యూస్ అని అంటాం మనం, అంటే విలువలను పెంపొందించడము. ఇది చాలా ముఖ్యమైనది. సో ఇందులో ఇంటిగ్రిటీ అని అంటాం. ఇంటిగ్రిటీ చాలా పెద్ద పదం, ఇది అంత ఈజీగా ఉండదు మీకు. అంటే చాలామంది ఈ పదాన్ని తెలుగులో కూడా చెప్పుండు అని అంటే ఎన్నో పదాలు ఉంటాయి, కానీ మనము ఎగ్జాక్ట్లీ దాన్ని అందులో ఉన్నోళ్ళకే అర్థమవుతుంది అనేది ఇంకో పాయింట్. యాక్చువల్గా హానెస్టీ అనేది ఎక్కువ మాట్లాడతాం కానీ ఇంటిగ్రిటీ తక్కువ మాట్లాడతాం. ఇది ఏందని అంటే ఒక చూసినా చూడకపోయినా ఒకరి కోసం కాదు, మనము స్వచ్ఛంగా ఉండడం అనేది కూడా ఒక ఇంటిగ్రిటీ, మనం బ్యాలెన్స్డ్గా ఉండడం ఒక ఇంటిగ్రిటీ. సో అట్లా చాలా డెఫినేషన్స్ ఉంటాయి ఇంటిగ్రిటీలో. బియాండ్ హానెస్టీ అనేది ఇంటిగ్రిటీ ఇంకా చెప్పాలంటే. సో అట్లనే ఎంపతి అనేది ఒకటి ఉంటుంది, అంటే ఇతరుల పట్ల కానీ. అట్లనే ఇప్పుడు సెన్సిటైజేషన్ అని ఇంకో పదం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం ఆ రకంగా ఉంటేనే నిజంగా ఎస్పెషల్లీ గురువులకు అంటే వాళ్ళు అది అర్థం చేసుకొని పిల్లలకు ట్రాన్స్ఫర్ చేయాలి ఇవన్నీ కూడా. తర్వాత వీళ్ళు ఏ పరిస్థితినైనా తట్టుకునేటట్టు చేయడం కూడా గురువు యొక్క ముఖ్య ఉద్దేశం ఇది, అంటే వాళ్ళు చూపెట్టాల్సిన దారిలో. తర్వాత వారి యొక్క క్యారెక్టర్ కానీ విలువలు అని అంటాం కదా, అవన్నీ కూడా మనం గురువులు చాలా. తర్వాత థింకింగ్, గురువులు మన పిల్లల ఆలోచన విధానము, తర్వాత ఇది మంచిది చెడ్డదని తెలుసుకోవడం, వాళ్ళంతలో వాళ్ళు రీజనింగ్ చేయడము. రీజనింగ్ అనేది చాలా గొప్ప విషయం. యాజ్ ఇట్ ఈజ్ చదవడం కంటే రీజనింగ్ చేసి తర్వాత దాన్ని అర్థం చేసుకుంటేనే అది నిజమైన ఎడ్యుకేషన్. పెద్దవాళ్ళు చెప్పారు అని అప్పుడు దాకా ఇంటే కాదు, దాని ప్రతి అని రీజనింగ్ చేయండి, అప్పుడు అర్థమవుతుంది. తర్వాత ప్రాబ్లమ్స్ని సాల్వ్ ఎట్లా చేయాలి. అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రాబ్లం లేకపోతే మనిషే కాడు. ప్రాబ్లం అంటే ఏంది? ఛాలెంజెస్. ప్రతి క్షణం ఏదో ఒకటి కొత్త ఛాలెంజ్ ఉంటుంది. మీరు ఎంత ఎదగాలంటే అంత ఛాలెంజెస్ ఉంటాయి, కాబట్టి దాన్ని సాల్వ్ చేసుకోవడం ఎట్లా అనేది కూడా ఇంపార్టెంట్. సో ఇది క్రిటికల్ థింకింగ్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ విషయాలు. తర్వాత జిజ్ఞాస,
పిల్లల జిజ్ఞాస తేవడం చాలా ముఖ్యమైన విషయము. ఇది చాలామంది అది మర్పిస్తారు. చాలా చిన్న పిల్లలకి ఎక్కువ జిజ్ఞాస ఉంటుంది, అందుకే వాళ్ళు టీచర్ని చూడరు, అన్నీ చూస్తారు. వాళ్ళకు పెన్సిల్ ఇస్తే కూడా నోట్లో పెట్టుకుంటారు, ఎందుకంటే వాళ్ళు అన్నిటికీ క్యూరియాసిటీ ఉంటారు. పెన్సిల్ లాగా చూడరు, దాని టేస్ట్ ఎట్లుంది చూస్తారు. సో ఈ జిజ్ఞాస ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ విషయాలు. తర్వాత టీచర్స్ వీళ్ళు మెంటర్స్గా, రోల్ మోడల్స్గా వీరు సపోర్ట్ చేయడము, ఎంకరేజ్ చేయడము ఈ పిల్లల స్టూడెంట్స్కి కంటిన్యూస్గా ఉండాలి. ఇది చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ అంశం కూడా ఇది. తర్వాత వీళ్ళను మన ఒక లోకల్గా భారతదేశానికే కాదు, ఈవెన్ భారతీయులు అన్నప్పుడు మనోళ్ళు ఎక్కడ పోయినా కానీ ఈ విలువలు తీసుకొని ప్రపంచం మొత్తం కూడా ఒక ప్రపంచ నాగరికులుగా ఉండాలి. అది చాలా ముఖ్యమైన అంశం. సో అట్లనే రెస్పాన్సిబుల్ సిటిజన్స్ అంటాము, అంటే బాధ్యతాయుతమైన సిటిజన్స్గా వీళ్ళు ఉండాలి. సో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ విషయాలు. తర్వాత ప్రపంచంలో ఉన్న అన్ని ఛాలెంజెస్ని కూడా వాళ్ళు తీసుకుంటే తప్పేం లేదు, ఎందుకంటే వసుదైవ కుటుంబకం అన్నము, అంటే ఒక కుటుంబము, భారతదేశం మొత్తం ఒక కుటుంబము, వన్ అర్త్, ఒకటే భూమి, ఒకటే కుటుంబము అండ్ ఒకటే మనకు భవిష్యత్తు అనేది ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మొన్న G20 అందులో వాళ్ళు మరి చెప్పారు, అన్ని దేశాలకు కూడా మెసేజ్ ఇచ్చారు. సో ఎట్లయితే మన దేవుళ్ళు ప్రపంచమే కాదు బ్రహ్మాండాలను కూడా రిప్రజెంట్ చేస్తారో, మరి మనకు విలువలు, మన కల్చరు, హెరిటేజు, మన సంస్కృతి అన్నీ కలిపితే మరి మనం కూడా ఎన్నో విలువలు తెలిసిన వ్యక్తులు మరి ఎంతో మంచి చేయొచ్చు అన్నప్పుడు మరి డెఫినెట్గా సో ఇట్లా ఆలోచన చేయాల్సిన ఉన్నది, అండ్ చేంజ్ కూడా చేయాలి అనేది పాయింట్. తర్వాత ఇది టీచర్స్ ఒక రోల్ ఏందనంటే వైవిధ్యం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అది మన అన్ని రకాల వైవిధ్యాలను వాళ్ళు ఆ విలువని చెప్పాలి. అంటే సాంస్కృతిక వైవిధ్యం కానీ, ఫిలాసఫీస్, లైక్ నేను కూడా థియోసఫీలో స్టూడెంట్. ద ట్రూత్ అబౌట్ గాడ్ అంటాం కదా, తెలుసుకోవడము తప్పేం లేదు, అన్నీ తెలుసుకోవచ్చు. అందులో మనము ఫాలో అయ్యేదాన్ని కూడా ఇంకెక్కువ డెప్త్గా తెలుసుకోవచ్చు. ట్రెడిషన్స్ కానీ, తర్వాత అండర్స్టాండింగ్ అండ్ అప్రిషియేటింగ్ గ్లోబల్ కల్చరల్ డైవర్సిటీ, ఇలాంటివన్నీ కూడా ఇంపార్టెంట్ అంశాలు. తర్వాత స్పిరిచువల్ విజ్డమ్ అని అంటాం, ఇది కూడా ముఖ్యమైన అంశము. హలో, నా వాయిస్ గిట్ ఏమైనా బ్రేక్ అవుతుందా? ఓకే. సో స్పిరిచువల్ విజ్డమ్ ఇది కూడా చాలా ముఖ్యమైన అంశము. చాలామందికి స్పిరిచువాలిటీ అంటే అది అంతగా తెలియదు. యాక్చువల్గా రిలీజియన్, స్పిరిచువాలిటీ రెండు ఒకటి అనుకుంటారు. యాక్చువల్గా రిలీజియన్లో మనం ఎదిగితే స్పిరిచువల్గా ఇంకా స్ట్రాంగ్ అవుతాం. రిలీజన్ అనేది బేసిక్ అనుకోండి, అది ABCDలలో మనకు బేసిక్. సో అందులో ఇంకా మీదికి ఎదుగుతున్న కొద్దీ స్పిరిచువల్ వ్యక్తి అవుతాం మనం. ఇది హోలిస్టిక్ డెవలప్మెంట్కి చాలా ఉపయోగం అవుతుంది. అయితే ఈ స్పిరిచువల్ అనే పదమే మనకి ఏ టెక్స్ట్ బుక్లో ఉండదు మన ఎడ్యుకేషన్ సిస్టంలో. యాక్చువల్గా ఈవెన్ ఒక పొలిటీషియన్ కూడా స్పిరిచువల్ ఉంటే మంచి మార్గంలో పోతాడు. ప్రతి వ్యక్తి కూడా, ఒక బిజినెస్ వ్యక్తి స్పిరిచువల్ ఉన్నా మంచి మార్గం, టీచర్ కూడా స్పిరిచువల్ ఉంటే మంచిగా టీచింగ్ చేస్తారు. అంటే స్పిరిచువల్ ఎలిమెంట్ మనకు అన్నిటికీ ఇంటిగ్రేట్ అయి ఉండాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఇది మనం మిస్ అవుతున్నాం సమ్వేర్. సో ఇక్కడ మన మోరాలిటీ కానీ, ఈవెన్ గ్రోత్ ఆఫ్ చిల్డ్రన్ కానీ అన్నీ కూడా మనము దీనికి లింక్ చేయొచ్చు. తర్వాత ఇన్నోవేషన్స్, ఇది చాలా అవసరం. మనం ప్రోగ్రెస్ అవుతున్నాం అంటే మానవుడు ముందున్నట్టు లేడు. ప్రతి సంవత్సరం కూడా మనం ప్రతి టైంలో ముందడుకు పోయిన కొద్దీ చాలా మనం ముందడుకు పోతున్నాం అన్నప్పుడు ఇన్నోవేషన్స్ అనేది తప్పది. అంటే ఇప్పుడు మనం మెడికల్ ఇన్నోవేషన్స్ అంటాం, అంటే అందులో మనకు రకరకాల వైద్య విద్య అనేది వచ్చింది. తర్వాత టూల్స్ వచ్చినాయి, ఒక ఎక్స్రే లాంటి మిషన్ అనొచ్చు, ఇట్లా ఎన్నో ఉంటాయి. సో ఈ సైన్స్, ఇన్నోవేషన్స్ ఇవన్నీ కూడా తప్పదు మనకు. సో ఇది మనం ఎంకరేజ్ చేయాలి, కొత్త ఆవిష్కరణలు ఇవన్నీ కూడా తప్పది. సో ఇది పిల్లలకు మనము. తర్వాత అడాప్టబిలిటీ, అంటే ఇప్పుడున్న పరిస్థితిని దాట వేయడానికి కూడా మనము ఏం చేయాలనేది అడాప్టబిలిటీ. ఇప్పుడు క్లైమేట్ చేంజ్ లాంటి ఒక పెద్ద సమస్య ఉన్నది ప్రపంచం మొత్తం. అంటే మనకు భూమి వేడెక్కుతున్నది,
తర్వాత కలుషితాలు పెరుగుతున్నాయి. మరి ఈ పరిస్థితులు కూడా మనం జీవించాలని అంటే అడాప్టబిలిటీ తప్పది. అంటే దానికి మనము తట్టుకొని నిలబడే శక్తికి ఏమేం చేయొచ్చు, లేదా దాన్ని ప్రివెంట్ చేయడానికి ఏమేం చేయొచ్చు. మిటిగేషన్ అంటే దాన్ని కంప్లీట్గా తగ్గించడం. సో ఇలాంటివి కూడా మనం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటాం, తగ్గించాలి. సో ఆటోమేటిక్గా అప్పుడు మళ్ళీ టెంపరేచర్ తగ్గుతుంది. చెట్లు పెట్టాలి ఫర్ ఎగ్జాంపుల్ మిటిగేషన్లో. సో ఇవన్నీ కూడా ఉంటాయి. అట్లే మన డ్రెస్ కూడా ట్రెడిషనల్గా మనం వేసుకునే డ్రెస్సు దాన్ని పక్కన పెట్టి కొత్త కొత్త డ్రెస్సులు వేస్తున్నాం. మరి మిగతా పాత డ్రెస్సులు అన్నీ కూడా క్లైమేట్కి అడాప్టేషన్కి చాలా సంబంధం ఉండే. మన ఆహార అలవాట్లు కూడా అట్లనే ఉండే ట్రెడిషనల్గా. సో అన్ని పక్కన పెట్టినాం. ఇప్పుడు అందుకే మన శరీరం కూడా దేని తట్టుకోదు. అట్లనే మన భాష కానీ మన కమ్యూనికేషన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన అంశాలు. చాలామంది ఇప్పుడు అది టెక్స్ట్ బుక్ లాంగ్వేజ్ చెప్పి భాషలో ఉన్న రకరకాల పదాలు అవన్నీ పక్కన పెట్టేస్తున్నాం, లోకల్గా వచ్చే పదాలు. సో ఈవెన్ నా తెలుగు కూడా చాలామంది అంటారు బుక్కిష్ తెలుగు కాదు, నాది నేచురల్గా వచ్చిన తెలుగు. సో నీ తెలుగు ఏంది అట్లుంది అంటారు. ఇట్స్ ఓకే, అట్లా కాదు. ఫ్లేవర్ అని ఉంటుంది. మదర్ టంగ్ అని ఎందుకన్నా మరి మదర్ టంగ్ అనొద్దు, మరి ఆ పదమే వాడొద్దు. మదర్ అంటే ఏంది? మదర్ అంటే లోకల్గా తన జీవితాన్ని తను నేర్చుకున్న పదాలు పిల్లలకు అందిస్తుంది. అందుకు కదా మదర్ టంగ్ అన్నది. మరి దాన్ని ఏదో బుక్ లాంగ్వేజ్ అని అనొచ్చు కదా, అట్లా ఎందుకన్నా మనం. సో అట్లా దానికి ఒక వాల్యూ కూడా ఇస్తాం మనం యాక్చువల్గా. మరి అవన్నీ ఎంకరేజ్ చేయాలి. చాలా పదాలు మనం పోగొట్టుకున్నామని అనిపిస్తుంది. మనకున్న ఈవెన్ తెలుగులో కూడా ఎన్నో యాసలు అలా వ్యత్యాసాలు అన్నీ ఉండే, అందులో కూడా ఒక ఫ్లేవర్ ఉండే, అందరు కూడా హ్యాపీగా ఉండే ఆ రకమైన భాషలు మాట్లాడుకుంటా. ఫ్రీడమ్ కూడా ఉండే. మరి టీచర్లు ఎప్పుడన్నా అట్లా రాసినప్పుడు ఇట్లెందుకు రాసినావు, ఇదేం లాంగ్వేజ్ అని అనడం కాదు, అవన్నీ కాదు కదా. అసలు డైవర్సిటీ ఈజ్ బ్యూటిఫుల్ అనేది పాయింట్. సో టీచర్లు మెంటర్లుగా ఇది చాలా ఇంపార్టెంట్ విషయము. అంటే లైఫ్ లాంగ్ గైడ్గా ఉండాలనేది ఇంపార్టెన్స్. ఏదో వాళ్ళు చదువుకున్న రోజులు టీచర్లుగా ఉండి వాళ్ళు ఇంకో క్లాస్ పోగానే మాకు సంబంధం లేదని కాదు. గురువు అనేది జీవితకాలం కనెక్ట్ అయ్యే వ్యక్తే నిజమైన గురువు. ఇది ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉండే మనకు. సో అలాంటి రిలేషన్షిప్ మనము పెంపొందించాలి పిల్లల. నేనున్నా నీకు అనాలి, అది పాయింట్. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అని ఇవన్నీ మాట్లాడతాం కదా. మరి ఇన్ని మాటలు మాట్లాడినప్పుడు మనం ఆ కాన్ఫిడెన్స్ ఈనాడు గురువుకి ఏం వాల్యూ ఉంది? అయినా జీవితంలో హయ్యెస్ట్ టైము ఎవరికి ఇచ్చినాము? ఒక గురువుకే ఇచ్చినాం కదా, నన్ను మంచి మార్గంలో పెట్టు అని. పేరెంట్స్ని అంటాం ఒక్కోసారి ఫెయిల్ అయినప్పుడు. సక్సెస్ అయినప్పుడు మేము చెప్పినందుకే పాస్ అయ్యండి అంటారు. అట్లా కాదు కదా. సో గురువులకు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. పాస్ ఫెయిల్ అనేది ఉంటుంది. అందరు పిల్లలు పాసే, అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి గురువు. పాస్ అంటే ఏంది? అలా కొత్త విద్యలు ఉంటాయి, ఆ విద్యని మీరు వెలికి తీయాలి, వాటిని పెంపొందించాలి. ఇది పాయింట్. లేదా మెంటలీ ఇన్సేన్ అని డాక్టర్ సర్టిఫికేట్ వేస్తే ఆ పిల్లలకి అది వేరే విషయం. అలాంటి సర్టిఫికేట్ లేనప్పుడు అందరూ పిల్లలు ఒకటే కదా, అందరు సమానమే కదా. సో అట్లా ఆలోచన చేసేది కూడా మన గురువుల లక్షణాలు ఉండాలి. చాలామంది గురువులు పిల్లల్ని వేరేయడానికి పక్కన పెట్టుకున్న ఒక సిస్టమ్ లాగా ఉన్నది. అంటే వీళ్ళు పాస్ అయ్యే పిల్లలు, ఫస్ట్ క్లాస్ పిల్లలు, సెకండ్ క్లాస్ పిల్లలు, వీళ్ళు ఫెయిల్ అయిన పిల్లలు, వీళ్ళే వాళ్ళను ఆ కేటగిరీ చేసి ముందటి క్లాస్లో పంపుతుంటే నాకు అర్థమే కాదు. ఈ తల్లిదండ్రులు కూడా అన్నారు కదా వాళ్ళ పిల్లల్ని ఫెయిల్ అయిన పిల్లలని. మరి వ్యవస్థ ఎట్లా అంటుంది? సో అందుకే వాళ్ళకు ఉన్న నాలెడ్జ్, వాళ్ళకున్న దాని రికగ్నైజ్ దానికి ఇంకో సర్టిఫికేట్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ రైతులన్నీ అంట 5 ఏళ్ళు వ్యవసాయం చేస్తే వాళ్ళకి పిహెచ్డి ఇవ్వాలంట రైతులకు. అంత రీసెర్చ్ ఎవరు చేస్తారు చెప్పండి? పొద్దుగాలు లేచి ఒక సైంటిస్ట్ కూడా చేయడు. ఆయనకు సండే మండే ఉంటుంది ఆఫీస్ కోనికే, కాలేజ్ కోనికే. మరి నిరంతరంగా 24 గంటలు ఆ పంటతోటి ఉండి సక్సెస్ఫుల్గా ఒక ప్రొడక్షన్ చేస్తారు. సో వాళ్ళు కదా గొప్ప విషయం. అట్లా ఆలోచన చేయాలి. సో ఇది ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. గురువులు ప్రీచర్స్ ఎక్కువయ్యారు, ఉత్తగానే చెప్పేటోళ్ళు ఎక్కువయ్యారు, కానీ నిజంగా వాళ్ళు అవి పాటించుకుంటా చెప్తుర్రా అనేది చాలా మటుకు కనబడదు. ఇది పిల్లలు అబ్జర్వ్ చేస్తారు. అబ్జర్వ్ చేసినప్పుడు గురువు మీద రెస్పెక్ట్ ఎట్లుంటుంది? 100% పాటించినప్పుడే రెస్పెక్ట్ ఉంటుంది. సో వీళ్ళు డెమోన్స్ట్రేట్ చేయాలి. ఒకవేళ నాలెడ్జ్ ఉంది అన్నప్పుడు అవన్నీ కూడా చూపెట్టాలి. జీవన విధానం అన్నప్పుడు వాళ్ళ జీవన విధానంలో కూడా కనబడాలి. ఇప్పుడు చెట్లు పెట్టాలని పిల్లలకు చెప్పినప్పుడు గురువులు ఎన్ని చెట్లు పెట్టారు అనేది ఒక ప్రశ్న ఉంటుంది. సో నేను చూడు ఇన్ని పెట్టినా అన్నప్పుడే కదా పిల్లలు ఇన్స్పైర్ అవుతారు.
సో అట్లా అవన్నీ రియల్ సిచ్యువేషన్స్, రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ తోటి వాళ్ళు చెప్తేనే పిల్లలకు ఇదవుతుంది. అండ్ ఏది కూడా వాళ్ళు ఒకటి ఎగ్జాంపుల్ ఇచ్చినా కానీ ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా అవుతున్న విషయాలు చెప్పి అప్పుడు ఎంకరేజ్ చేయొచ్చు పిల్లల్ని. తర్వాత దగ్గరుండి నేర్పియాలి. ఇప్పుడు చెట్లు పెట్టాలన్నప్పుడు, ఒక చిన్న నర్సరీ పెంచాలన్నప్పుడు, లేదా మెడిసినల్ ప్లాంట్స్ని ఇట్లా తినొచ్చు అన్నప్పుడు దగ్గరుండి వాళ్ళ చేతులతో చేయించుకుంటా వాళ్ళు వాటిని కన్జ్యూమ్ చేసుకుంటా ఇవన్నీ చేయాలి. అప్పుడే వాళ్ళు రోల్ మోడల్ అవుతారు. లేకపోతే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే టీచర్లు వాళ్ళకి గురుస్థానం అంటాం కదా, సో అది అంత ఈజీగా రాదు. ఇది చాలా అంటే తర్వాత ఈ గైడ్లు లాగా, గైడ్ అని అంటే ఏంటి, దారి చూపేవాళ్ళు అంటాం ఫర్ ఎగ్జాంపుల్, లేదా చెప్పేవాళ్ళు అంటాం, ఒక దిక్సూచిలాగా అంటాము. సో ఇవి ఎన్నో రోల్స్ ఉంటాయి మన గైడ్కి. అందుకే అంటారు చేపలు గురించి చెప్పడం కాదు, చేపల్ని ఎట్లా పట్టడము అనేదాన్ని చెప్పడం అని ఒక మాట అంటాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే వాళ్ళకు ఈవెన్ వివేకానంద కూడా ఒకసారి క్లాసిఫై చేసినుండు ఓ దగ్గర, విచ్ ఈజ్ ద బెస్ట్ హెల్ప్ అని. సో ఒక వ్యక్తికి ఆకలైనప్పుడు మనము రూపాయి ఇస్తాము. ఆ రూపాయి ఇచ్చింది గొప్ప విషయమా, లేకపోతే ఆ వ్యక్తికి మనము ఎందుకు నువ్వు వర్క్ చేసుకోగలుగుతావు, నీకు 100% ఛాన్స్ ఉన్నది అని ఒక గట్టి మాట చెప్పి వాళ్ళని ఒక అంటే నువ్వు కూడా వెళ్ళి వెతుకు దొరుకుతుంది నీకు అని అన్నప్పుడు గొప్ప విషయమా? అంటే స్పిరిచువల్గా ఆ స్ట్రెంగ్త్ ఇచ్చింది హయ్యెస్ట్ హెల్ప్ అవుతుంది. ఒక రూపాయి ఇచ్చిన, అన్నం పెట్టిన ఒక పూట, అవి రిపిటేటివ్ అవుతాయి. ఇది హయ్యెస్ట్ హెల్ప్ కాదు. సో గురువు ఇలాంటి మనకు స్ట్రెంగ్త్ ఇవ్వాలి, పిల్లలకు ఎంకరేజ్ చేయాలి. మీరు కూడా అందుకే చిన్నప్పుడు మీ చాలామంది టీచర్లు చెప్పుకుంటారు, కానీ అందరు టీచర్లు మర్చిపోయి 4 టీచర్లను గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళు మీకు ఏనో దగ్గర ఇలాంటి ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అయ్యి ఉంటారు. తర్వాత ఇది అర్థం చేసుకోవడము, నేను చాలా మటుకు ఇంకడము అని అంటారు. చాలా మటుకు ఎట్లా చెప్తారంటే నేను చెప్పిన పని అయిపోయింది అంటారు. మీరు చాలామంది టీచర్లు పొద్దున్న 8 o'clock కల్లా పిల్లగాడు స్కూల్కి పోతే అప్పటి నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఏదైతే చదువు చెప్తారో అది ఇంకదంటారు. కానీ 4 గంటలకు నుంచి ఇంటికి వచ్చినాక మళ్ళీ 5:30 కల్లా ట్యూషన్ కని పోతాడు. వాడు 1 గంట కూర్చొని వస్తే అది ఇంకుతుంది అంటారు. అదే టీచరు, స్కూల్ టీచర్ మళ్ళీ ట్యూషన్లు చెప్తాడు, అది ఎక్కువ ఇంకుతుంది అంట. ఇదేం లెక్క? నీకు ఇన్ని గంటలు ఇచ్చి నీకు క్లాస్ రూమ్లో అన్ని ఫెసిలిటీస్ పెట్టుకొని అన్ని ఫ్రెష్గా పంపితే ఆ మైండ్లోనేమో ఏమి ఇంకదంట. అంటే నువ్వు ఏం చెప్తున్నావు? ఇది ఇల్లాజికల్ ఐ థింక్. సో సమ్వేర్ మనము గురువులు కూడా ఆలోచించాల్సిన విషయం చాలా మటుకు ఇలాంటివి అన్ఎథికల్ థింగ్స్. మన జాబ్ మనం చక్కగా చేయక మీ పిల్లగాడు అవుతలేండి, ట్యూషన్లు పెట్టండి, ఇదేం లెక్క? తర్వాత సపోర్ట్ అనేది చాలా క్రియేట్ చేయాలి టీచర్లు. హలో. తర్వాత వారి యొక్క గ్రోత్ గురించి, వారి యొక్క డెవలప్మెంట్ గురించి నిరంతరంగా వాళ్ళు కృషి చేయాలి. అదే మెంటర్గా నేను కూడా మెంటర్గా ఉన్నాయి. ఇప్పుడు కొన్ని దేశాల ప్రాజెక్టులకు డైరెక్ట్ ఈవెన్ టీ హబ్ దాంట్లో కూడా నేను సుస్థిరత దాని మీద మెంటర్గా ఉన్నా. సో ఎంతోమందికి మెంటరింగ్ చేస్తుంటాను నేను. అంటే చాలా మటుకు వాళ్ళకు ఎంకరేజ్ చేయడం మెయిన్ ఉంటుంది. నాలెడ్జ్ చేయడం కంటే కూడా ఎంకరేజ్ చేయడం ఉంటుంది. వాళ్ళని డిస్కరేజ్ అనేది చేయకపోతే కూడా మెంటరు 100% వాళ్ళను మంచి మార్గంలో తీసుకెళ్ళినట్టు అవుతుంది. తర్వాత వాళ్ళను సెల్ఫ్ డైరెక్టర్ లర్నర్స్గా, అంటే వాళ్ళంతలో వారు నేర్చుకునేటట్టు ఆ ఇంట్రెస్ట్ రావడం, ఇవన్నీ చేయడం కూడా చాలా ముఖ్యమైన విషయం అన్నట్టు. సో ఇది జనరల్గా మనము ఇంకోటి టీచర్లు కూడా చాలా బయాస్డ్గా ఉంటారు. నీకు తెలియదు, నీకు రాదు, ఆయన బాగా చదువుతుండు, నువ్వు చదువుతలేవు, ఈ కంపారిజన్లు. సో ఇట్లా రకరకాలు చేసి ఎక్కువ డిస్కరేజ్లు చేస్తుంటారు. నీకేం తెలియదు, నువ్వు కూర్చో, నిన్ను కాదు అడిగింది, ఇట్లా ఏవో అంటుంటారు మాటలు, సూటిపోటు మాటలు. అది చాలా తప్పు. ఒక స్టూడెంటు ఈవెన్ క్లాస్లో కూడా అందరు పిల్లలని చూస్తుర్రు అని ఒక షైనెస్ కూడా ఉంటుంది పిల్లలకు. అందరు కూడా అంత ఫ్రీగా మాట్లాడలేరు. మరి వాళ్ళని విడిగా వాళ్ళు పిలుచుకొనన్నా వాళ్ళతో మాట్లాడాలి టీచర్లు. సో ఇవన్నీ కూడా చాలా అంటే సింపుల్ కానీ బట్ టీచర్లు అర్థం చేసుకుంటే బాగుంటుంది. తర్వాత
విలువలు ఇది చాలా ముఖ్యమైన అంశము. విలువలు అంటే ఎన్నో రకాలు ఉంటాయి విలువలు. విద్య ఒకటే విలువ కాదు. విద్యలో మనకు సాంఘిక విలువలు, ఆధ్యాత్మికత విలువలు, ఈ యొక్క నేచురల్ వాల్యూస్, ఎన్నో విలువలు ఉంటాయి. సాంఘిక విలువలు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ రూమ్లో కూడా ఈవెన్ ఫ్రెండ్స్ చాలా మటుకు నేనంట విద్య ఇంట్లో కూర్చొని కూడా చదవచ్చేమో ట్యూషన్లో చెప్తే 1-to-1. కానీ అక్కడ పిల్లలు కలిసి ఉన్నప్పుడు వాళ్ళు టీమ్స్గా ఉండి కొన్ని స్పోర్ట్స్ గేమ్స్ అవి పార్టిసిపేట్ చేసినప్పుడు, కొన్ని ప్రాజెక్టులు చేసినప్పుడు, వాళ్ళు ఒకరినొకరు మాట్లాడుకుంటున్నప్పుడు గ్రూప్లో, సో అందులో ఎన్నో వాల్యూస్ క్రియేట్ అవుతాయి. ఒక ఫ్రెండ్షిప్ అని అంటాం మనం, అది చాలా వాల్యూ క్రియేట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మనకు అంటే బయట విడిగా దొరకాయి. అవి అంటే వాళ్ళకి స్కూల్ ఎన్వైరన్మెంట్లోనే పాసిబుల్ ఉంటాయి మనకు. తర్వాత మిగతా ఇవన్నీ కూడా వాళ్ళకు ఇప్పుడు పావర్టీ తెలవాలి అని అంటే పిల్లల్ని మీరు పావర్టీ ఏరియాకి తీసుకెళ్ళండి. అందుకే ఈ మధ్యన ఒక మాట చెప్తున్నా, వాళ్ళను కరెక్ట్ మనము నాలెడ్జ్ ఇవ్వాలని అంటే ఈవెన్ ఒకప్పుడు గురుకుల ఎడ్యుకేషన్లో కూడా మనకు వాళ్ళను అడవికి తీసుకెళ్తుండే. మీకు తెలుసు, మహాభారతంలో అయినా అందరూ అడవికే వేరు, రామాయణంలో అయినా అందరూ అడవికే వేరు. అడవిలో ఎందుకు చదవాలి? ఎందుకంటే అడవిలో ఫస్ట్ మదర్ నేచర్ అనేది టీచర్, ప్రకృతే మనకు మొదటి గురువు, అంతే కదా. పొద్దుగాలు లేస్తే చలి పెట్టింది, వర్షం పడ్డది, పూలు పూసినాయి, ఏ నీళ్ళు తాగాలి, గాలి, వాతావరణము, సో అందులో అన్ని సైన్సెస్ ఉంటాయి. ఓ పిట్ట అరుపులలో కూడా ఎన్నో తేడాలు ఉంటాయి. సో అవన్నీ కూడా తెలుసుకోవచ్చు కదా. సో ఇవన్నీ కూడా అక్కడ ఎన్నో ఈవెన్ లీడర్షిప్ విలువలు కూడా ఒక కోతుల గుంపు చూస్తే తెలుస్తుంది, ఒక పులిని చూస్తే అర్థమవుతుంది. సో ఇట్లా అన్ని జీవాలతోటి కూడా వాళ్ళు అన్ని విలువలు నేర్చుకుని, అందుకే జాతక టేల్స్, పంచతంత్ర ఇవన్నీ చూస్తే మనం ఈ రకమైన జీవాలను పెట్టి వాటితోటి ఒక మెసేజ్ అనేది మనం తీసుకోవడానికి ట్రై చేసినాం. సో అవన్నీ ఉన్నాయి. ఒకప్పుడు అట్లా విద్యను అనేది మనకి ఇస్తుంది. ఇది కాకుండా కొన్ని స్కిల్ బేస్డ్ విద్యలు, కొన్ని నాలెడ్జ్ బేస్డ్ విద్యలు వేరే కూడా ఇస్తుండే. ఇది ఒక సిస్టమ్ ఉండే. ఇప్పుడు ఏడవుతుంది? ఇప్పుడు కూడా నేను అంటున్న పిల్లల్ని సంవత్సరంలో 3 నెలలన్నా మీరు అడవికి పంపండి, 100% వాళ్ళు మంచిగా అవుతారు. అడవి అంటే మీకు తెలిసిన అడవిలనే గురువులు కూడా ఆనే ఉండాలి, పిల్లలు ఆనే ఉండాలి. 100% ఎన్నో నేర్చుకుంటారు. గురువులకు కూడా అసలు విలువ అంటే ఒక రోజు విలువ కూడా తెలుస్తుంది. ఈ యొక్క 4 గోడల మధ్య ఇచ్చే వ్యవస్థలో వాళ్ళకు ఒక రోజు కూడా పుట్టినే పోతుంది, ఏ విలువ తెలియకుండా అవుతుంది. సో అక్కడ వాళ్ళు చాలా సఫర్ అవుతారు కూడా. సో ఇవి అంటే పిల్లలకు మనము లైఫ్ చేంజింగ్ టైపు విద్యా వ్యవస్థ ఇవ్వచ్చు. తర్వాత ఈ ఎంపతి, కంపాషను ఇలాంటి మాటలు మాట్లాడతామంటే దయా గుణాలు కానీ, కరుణ కానీ, ఈవెన్ నేనంట టీచర్లు చాలా మటుకు పాస్ అయిన పిల్లగానికి ఫెయిల్ అయిన పిల్లలు తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళతో సపోర్ట్లు కొట్టిస్తారు. ఇది ఉల్టా ఉంటుంది. వాళ్ళు కంపాషన్ ఎవరికి చూపెట్టాలి? ఫెయిల్ అయిన వాళ్ళ గురించి చూపెట్టాలి. వాళ్ళు ఎందుకు ఫెయిల్ అయ్యారు అనేతోటి బాధపడాలి, అది కదా. వాళ్ళని దగ్గర తీసుకోవాలి ఉల్టా. సో అట్లా మనం అంటే ఉల్టా ఉండాలి. అందుకే కొన్ని మాటలు అంటగానే అది విద్యా వ్యవస్థలో నడవని వ్యవస్థ. అదేంటంటే ఒక స్కూలులో ఉన్న ఒక క్లాస్ మొత్తం ఒక టీం అనుకుంటే, ఆ టీం అందరూ కూడా చదవగలిగితే ఈక్వల్గా అది పర్ఫెక్ట్. లేదా ఎక్కువ తక్కువ చదివినా, ఫర్ ఎగ్జాంపుల్ నాకు మ్యాథమెటిక్స్ చాలా ఇంట్రెస్ట్, నా ఫ్రెండ్కు ఇంకొకనకు సైన్స్ అంటే ఇంట్రెస్ట్, బట్ టుగెదర్ అందరం కలిసి మేము షేరింగ్ చేసుకున్నాం అనుకుందాం అంటే నాలెడ్జ్. అది ఎప్పుడవుతుంది? కాంపిటీషన్ లేనప్పుడు అవుతుంది. నువ్వు ఫస్ట్ రావాలంటే పక్క ఫ్రెండ్కి కూడా ఏం చెప్పరు, వారు ఒక్కరే అన్నీ చదువుతుంటారు అండ్ చెప్పకుండా నేను ఫస్ట్ రావాలి అని అంటారు. 4 పిల్లలు ఈతకపోతే 3 మునిగిరు, ఒక ఆయన బయటకు వచ్చిందంటే మనకు బాధ అవుతుంది. అంటే 3 ఫెయిల్ అయ్యారు, ఒకరు పాస్ అయ్యారంటే బాధ అవుతుంది. సో అట్లనే ఇక్కడ అందరూ గెలవాలి అనే దాంట్లో మనం ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే ఏం చేయొచ్చు? ఈవెన్ ఆ క్లాస్లో వచ్చిన అందరు మార్కుల్ని కలిపి యావరేజ్ చేస్తే కూడా అప్పుడు ఒక టీచర్ ఎంత చెప్పారు అనేది తెలుస్తుంది. ఇప్పుడు మనము ఒక పంట పండిస్తాం అనుకోండి, ఒక ఎరువు చల్లినప్పుడు ఆ 1 ఎకరాలో ఎన్ని చెట్లు అని ఉంటుంది, మొత్తం మనకి ఈల్డ్ అనేది కదా చెప్పేది.
అంటే నేను ఎట్లా పండించిన అనేది ఒక్కొక్క చెట్టును విడిగేం చూడం, అప్పుడు టోటల్గా పంటలో వచ్చింది ఎంత వచ్చింది అనేదాన్ని చూస్తాం. ఒక టీచర్ కూడా అట్లా ఎవాల్యుయేట్ చేయాలి. మరి యావరేజ్గా మొత్తం నీ పిల్లలు ఎట్లా పర్ఫామ్ చేసారు అనే దాంట్లో ఎవాల్యుయేషన్ కావాలి. ఆ మార్కుల వెయిటేజ్ కూడా ఇండివిజువల్ పిల్లలకి ఇవ్వాలి. అప్పుడు ఏం చేస్తారు, అరే మనం గెలవాలరా అందరం, మనకి ఎక్కువ మార్కులు రావాలంటే ఇగో నీకు ఇది రాదు, నేను ఇది చెప్తే చదువుకో అని మరి ఒకరికొకరు పిల్లల కంపాషన్ అనేది రావాలి. ఈ కాంపిటీషన్ వ్యవస్థలు ఉన్న వాళ్ళకి జాబ్లు ఇచ్చిన ఫ్యూచర్లో కూడా అలా కాంపిటీషన్ నేచర్లో వాళ్ళు సమాజానికి మంచి చేస్తారని నేను అనుకోను. ఎందుకంటే మానవత్వం అనేది హయ్యెస్ట్ మార్కులు వచ్చిన వాళ్ళకి ఇవ్వచ్చు ఆ క్లాసులన్నీ అడిగిన చాలా మంది పిల్లల్ని, అస్సలు ఇవ్వద్దని పిల్లలే అన్నారు. ఎందుకనంటే హయ్యెస్ట్ మార్కులు వచ్చిన వాళ్ళకి అస్సలు మానవత్వం కనబడేస్తారని అన్నారు. మరి హయ్యెస్ట్ మార్కులు వచ్చిన వాళ్ళకు జాబులు ఎట్లా ఇస్తున్నాం? మరి జాబులు ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళకు నిజంగా మానవత్వంతో పనిచేస్తారా లేకపోతే పాత బుద్ధితోటే ఉంటారా లైఫ్ లాంగ్ అనేది ఒక డౌట్. సో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన విషయాలు. తర్వాత మనము స్టూడెంట్స్ ఎంపవర్ చేయాలి ఈ విలువలు ఇవన్నిటికీ. తర్వాత సంఘం అని ఒకటి ఉంటుంది కదా, ఇది మొత్తం మంచిగా ఉండాలి. ఇంకోటి ఈ భూమిని ప్రేమించేటట్టు కూడా చేయాలి వాళ్ళను. ఎందుకంటే భూమాత అనేది చాలా ముఖ్యమైన అంశము. సూర్యుడు భూమి ఈ రెండు కూడా చాలా ముఖ్యమైన అంశాలు. సో పొద్దున్న లేస్తే భూమిని మొక్కడం కాడికే మొదలుపెట్టి, సో భూమి లేనిది నేను లేను, తల్లి నాకు జన్మనిచ్చిన తల్లి 9 నెలలు, తర్వాత నా జీవితం మొత్తము నాతోటి ఉండే తల్లి భూమాత, ఎందుకంటే ఆ తల్లి లేనిది నేను బ్రతక కాబట్టి అనేది ఇలాంటి విలువలు కూడా మనం పెంపొందించాలి. సో స్పిరిచువల్, నేను జియో స్పిరిట్ అని ప్రోగ్రామ్ చేస్తాను. అందులో స్పిరిట్ అనే పదం చాలామంది అడుగుతుంటారు ఏంటిది అది అంటే, ఏం లేదు, స్పిరిట్ అంటే పర్పస్, నీకు నువ్వు నేను ఎందుకు, నా పర్పస్ ఏంది భూమి మీద అని నిరంతరంగా ప్రశ్నించుకోవడమే స్పిరిట్ అని అంట సింపుల్గా. సో ఈ పర్పస్ చాలా ముఖ్యము, ప్రతి పిల్లగాని కూడా అనిపించాలి, పాపకు కానీ పిల్లగాని కానీ. సో ఇది స్పిరిచువల్ స్ట్రెంతే ఇది యాక్చువల్గా. అంటే మన ఒక్క జీవితాన్ని కూడా మనం ఎట్లా సార్థకం చేసుకోవాలంటే ఎట్లా మనము విలువైన వాళ్ళం కావాలి, ఎట్లా ఆ నలుగురికి పని కావాలి మనము, అన్ని సమస్తం నా కోసం నేను జీవించడానికి కృషి చేసినప్పుడు నేను సమస్తానికి ఏం చేస్తా, నేను పోయినాక కూడా ఈ ప్రదేశం కానీ భూమి కానీ అందరు కానీ ఇంకా మంచిగా ఉండాలి అని ఆలోచన చేయడం. సో ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన విలువలు స్పిరిచువాలిటీలో. సో అది అంతగానం ఆలోచన చేస్తలేం మనం. ఇప్పటికే చూడండి, దేశాలు అప్పులు చేసినాయి, రాష్ట్రాలు అంతా రాష్ట్రాలు కూడా అప్పులు చేసినాయి, వనరులను అన్నిటినీ క్షీణించినాం మనము. వాళ్ళకి ఏం మిగిల్చినామని పుట్టనోళ్ళ మీద కూడా భారం ఆల్రెడీ మోపినాం. ఇంకా ఒక 100 ఏళ్ళకు పుట్టేటోళ్ళకి ఏముంటుందండి? ఇక్కడ నా గాలి మంచి లేదు, నా నీళ్లు మంచి లేదు, నా భూమి మంచి లేదు, ఆహార భద్రత ప్రాబ్లం ఉన్నది. మరి వాళ్ళు ఎట్లా జీవిస్తారు? మళ్ళీ జనాభా కూడా అతిగానే ఉన్నాం కదా, 2 భూములు కావాలి, ఎడికించి వస్తాయి చెప్పండి. సో ఇవన్నీ పరిస్థితులు చాలా క్లిష్టంగా చేసి ఉంటున్నాం మనము. ఐ థింక్ ఒకవేళ ఎడ్యుకేషన్ మంచిది అయ్యి ఉంటే నేను రోజింత భూమి మంచిగా అవుతుంది, రోజింత సమాజం మంచిగా అవుతుంది, ఇలాంటి లక్షణాలు నేను కనబడుతున్నాయని చాలామందిని అడుగుతాం. అదేం కనబడతలేదు సార్ అంటే, మరి ఎడ్యుకేషన్ మంచిగా ఉందని ఎట్లా అంటుర్రని నేను అంట ఉల్టా. ఎందుకంటే ఇదే కదా మనం మానవులను, ఏ జీవికి కూడా స్కూల్ పోయేది లేదు, దాని తల్లిదండ్రులు నేర్పినాయి, దాని సమాజం నేర్చింది, దాని పర్యావరణం నేర్పిన దాంతో అది ముందరికి సాగుతుంది, బాగానే ఉంది. మరి మనము దాదాపు మన జీవితంలో 25% టైం, మినిమం 30% టైం కూడా మనం ఓన్లీ నేను ఎట్లా మంచిగా జీవించాలి, నేను ఎట్లా సార్థకంగా జీవించాలి అనే దానికి ఎడ్యుకేషన్ అనే సిస్టంలో ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసే జీవి మనం ఒక్కరమే. మరి అయినా సమాజం ఇట్లున్నది, మనం కూడా హ్యాపీగా లేము అని అంటే మరి ఎందుకు ఈ వ్యవస్థ? ఆలోచన చేయాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. తర్వాత కరికులం ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. ఐ థింక్ అవన్నీ కూడా ఓల్డ్ కరికులం, బ్రిటిష్ వాళ్ళ కోసం ఏదో తయారు చేసారు, ఇండస్ట్రీస్ కోసం తయారు చేసారు. నిజంగా కూడా చదివిన వాళ్ళు అవే జాబులు చేస్తలేరు ఇవాళ రేపు మీరు చూడండి. ఇంకోటి, నిరంతరంగా విద్యార్థి కావాలనేది కూడా ఇప్పుడు తప్పని పరిస్థితి అయింది. డిమాండ్స్ కూడా చేంజ్ అవుతున్నాయి. మనం ముందు చదివిన వ్యవస్థ ఇప్పుడు సరిపోదు. సో కంటిన్యూస్ లెర్నింగ్ అనేది మనం ఎంకరేజ్ చేయాలి. సో ఎడ్యుకేషన్ అనేది ఇట్స్ నో మోర్
అంటే డిఫైన్ చేసి ఇప్పటివరకు ఎగ్జిస్టింగ్ ఎడ్యుకేషన్ విల్ నాట్ హెల్ప్ అస్ ఉన్నమాట. అది ఏదో చదవాలి కాబట్టి చదువుతున్నాం అన్నట్టు చదివితే మాత్రం టైం వేస్ట్ చేస్తున్నాం మనము. ఇంకోటి నేర్చుకున్నంత మైండ్లో ఏమి ఉండదు ఎవరికి ఉన్నమాట. చాలా తక్కువ గుర్తుంటుంది. అనుభవం ఉంటుందేమో, అనుభూతి ఉంటుందేమో, కొంచెం మెమరీ ఉంటుందేమో, కానీ 100% అన్నీ ఉండేవి. మరి ఉండనప్పుడు ఇంతగానం కష్టపెట్టి మనం పిల్లల్ని వాళ్ళ మైండ్లో చొప్పించడం ఎందుకు? ఇప్పుడు ఎక్స్టెండెడ్ మెమరీస్ అయిపోయినాయి. ఒక మొబైల్ ఫోన్ ఫర్ ఎగ్జాంపుల్, మనం నెంబర్లు ఎంతమంది గుర్తుపెట్టుకోం. దాదాపు అన్ని మొబైల్ ఫోన్లోనే ఉంటాయి మనకు. సో ఇట్లా చాలా ఆటోమేటిక్ సిస్టమ్స్ వచ్చినాయి. సో ఈ గురుకుల వ్యవస్థ అనేది చాలా ముఖ్యమైన వ్యవస్థ ఉండే, అది మళ్ళీ ఎంకరేజ్ చేయాలి మనము. యాక్చువల్గా గవర్నమెంట్ పరంగా కూడా ఐ థింక్ గురుకులాలు అంటే ఏవో గురుకుల స్కూల్ అని పేర్లు పెట్టారు, కానీ అందులో గురుకులం ఏం లేదు. అది కూడా మళ్ళీ జైలు కంటే ఘోరంగా ఉంటుంది ఉన్నమాట. శిక్షణకు మధ్యన నాకు తేడాలు ఎక్కువ కనబడతలేవు. వీళ్ళేం తప్పు చేసిరని అనలేసిరు, వాళ్ళంటే తప్పు చేసిన వాళ్ళని అనలేసి వేస్తే మంచిగా అవుతారు అంటారు. ఐ థింక్ నిజమైన గురుకులాలు బయట ఉండే, అంటే ప్రకృతికి పర్యావరణానికి క్లోజ్గా ఉండే, ఈ 4 గోడల మధ్యన కాదు, ఈవెన్ అవుట్డోర్ క్లాసెస్ కూడా పెట్టాలి. అన్ని పరిస్థితులను కూడా వారు అనుభూతిపూర్వకంగా త్రూ సెన్సిటైజేషన్ అంటాం, అది గొప్ప విషయము, త్రూ అవేర్నెస్, నాలెడ్జ్, కమ్యూనికేషను, నెట్వర్కింగ్, ఇట్లా చాలా అంశాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఒక వ్యవస్థని ఎట్లా క్రియేట్ చేయాలి. సో ఇట్లా ఎన్నో విద్యలు ఉంటాయి, అవన్నీ కూడా నేర్పాలి మనం. అండ్ స్కిల్స్ మల్టీ స్కిల్డ్ అయి ఉండాలి. ఇవాళ రేపు సింపుల్ స్కిల్స్ నడివే 1-2, అన్ని విద్యలు తెలిసిన వాళ్ళు ఉండాలి, ఎక్కువ విద్యలు తెలిసిన వాళ్ళు ఉండాలి. ఇది స్పెషలిస్ట్లు అని చెప్పి ఇంకా నేరో చేస్తున్నాం ఎడ్యుకేషన్ సిస్టమ్ని మనం. హైయర్ ఎడ్యుకేషన్ అయితే ఇంకా నేరో అవుతుంటుంది. ఒకవేళ అందులో మనకు ఆపర్చునిటీ లేకపోతే ఏం చేస్తాం మనం? అది ఆ విద్య చదివి కూడా లైఫ్ లాంగ్ చదివి కష్టపడి మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్ అంటాం కదా. సో ఇది అడాప్టేషన్ అనేది చాలా ముఖ్యమైన అంశం మనకు ఏది ఎడ్యుకేషన్లో కూడా. ఈ యొక్క ఆధునికత, ఈ యొక్క పరిస్థితులలో తర్వాత ట్రెడిషనల్ వాల్యూస్, అందుకే అంటున్నాయి గురుకుల వ్యవస్థలో మనకు ఒరిజినల్ గురుకుల వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా, ఈవెన్ టీచర్లకు కూడా చాలామంది ఎన్నో వాళ్ళకి సంస్థలు ఉన్నాయి, మీరు వినుంటారు. టీచర్ల ఒక అసోసియేషన్లు, ఇవన్నీ. ఒక్క అసోసియేషన్ కూడా టీచర్లు పిల్లల కోసం పెట్టింది లేదు. పిల్లల విద్యా వ్యవస్థ మంచిగా కావడానికి అని ఒక అసోసియేషన్ పెట్టిరా? మా డిమాండ్లు, మా జాబులు, మా ఇంక్రిమెంట్లు, మా ప్రమోషన్లు మేము అనే దానికి అసోసియేషన్లు పెట్టారు. కానీ ఇంకోటి చాలామంది టీచర్లు మా పిల్లలు ప్రయోజకులైరని చెప్పుకునేటోళ్ళు ఉంటారు, కానీ మా పిల్లలల్లో అందరు పిల్లలు ఉన్నారనేది నాకు కనబడదు. మా అంటే సొంత పిల్లలు అవుతారు. ఇది కూడా ఒకటి చాలా నేరో అవుతున్నది. ఏదో మేము జాబ్ కోసం ఇటు ఉన్నామండి అన్న లెవెల్లో ఉన్నది. అది అట్లా కాదు. అది ఇంట్రెస్ట్ కోసం వచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే కూడా అది చక్కగా లేదు. చాలా తక్కువ మంది ఇవ్వాలి. రేపు ఆ ఎగ్జామ్, ఈ ఎగ్జామ్, ఈ ఎగ్జామ్, అన్ని ఎగ్జామ్లు రాసి ఆఖరికి ఈ ఎగ్జామ్లో రాగానే వచ్చాడ కూర్చుంటారు. మళ్ళీ నాకు ఆ ట్రాన్స్ఫర్ చేసి ఈ ట్రాన్స్ఫర్ చేసి డిస్సాటిస్ఫాక్షన్లో పనిచేస్తారు. అవన్నీ కూడా పిల్లల మీద ఒక పరీక్ష లెక్కనే అవుతుంది వీళ్ళది యాటిట్యూడ్స్ అవన్నీ కూడా. సో ఇది తర్వాత ఆన్లైన్ నిజంగా టీచర్లను అందరినీ చెప్పమంటే ఫీల్ అయిపోతారు. ఎందుకు ఫీల్ అవుతారు? 4 గోడల మధ్యనే ఏమన్నా చెప్పవచ్చు, అబద్ధాలు కూడా చెప్పవచ్చు. సరే అందరినీ రికార్డ్ చేస్తామంటే ఊకుంటారు వీళ్ళు, మేము బయట పడతామంటారు. మరి ఎందుకు కూర్చోవడం ఆ పొజిషన్లో? చెప్పాలి, మీరు రికార్డ్ అయినా చెప్పాలి, ఆన్లైన్ చెప్పాలి, ఆఫ్లైన్ చెప్పాలి. మీరు ఏం చెప్తారో అందరికి తెలియాలి. తప్పేం లేదు. నా పిల్లల్ని మీ దగ్గరకు పంపినాము, మేము సీక్రెట్లా ఇదేమన్నా విద్యనే కదా మీరు చెప్పేది, చెప్పండి, మంచిగా చెప్పండి. మరి మీకు ట్రైనింగ్ కూడా ఇస్తారు కదా. సో ఇవన్నీ కూడా మనం పాత ఫిలాసఫీస్ ఇవన్నీ కూడా అన్నిటి నుంచి కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి. ఈ యొక్క ఆధునిక విద్యా వ్యవస్థ సిస్టమ్ వరకు కూడా. అండ్ ఋషిమునులు వాళ్ళందరూ వాళ్ళతో చాలా నేర్చుకోవాలి ఒరిజినల్గా. వాళ్ళు ఎప్పుడు కూడా మీ పిల్లగాని నా దగ్గరకు పంపండి, నేను ఇంత ఫీజు తోటి చెప్తా అని అనలేదు. వాళ్ళు ఎప్పుడు కూడా తర్వాత ఆ పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళు ప్రయోజకులు అయ్యారని చెప్పి రాజు దగ్గర తీసుకొచ్చి వాళ్ళు ఏం నేర్చుకురో రాజుకు చూపెట్టి తర్వాత వాళ్ళు ఏదైనా ఇస్తే తీసుకురేమో అట్లున్నది. అట్లా అని చెప్పి ఈయనే మళ్ళీ తిష్ట వేయలేదు రాజ్యంలో. ఆయనే నాకు ఒకటి అపార్ట్మెంట్ కట్టింది సార్, ఈయనే ఉంటాం మా ఫ్యామిలీతో అనేది మళ్ళీ ఆడికే పోయారు.
అడవికే వేరు. ఎందుకంటే వాళ్ళు ఒరిజినల్గా ఎప్పుడు ఆడ నిరంతరంగా వారు ఆ పరిస్థితులలో ఉండి అప్పుడు విద్యను అందిస్తుండే పిల్లలకు. అది గొప్ప టీచర్లు అనేది. ఈవెన్ పిల్లలు యుద్ధాలకు పోతే కూడా వాళ్ళంట పోయిరు, ఎవరు ఉత్తగుండలే గురువులు ఒరిజినల్గా. సో వాళ్ళ జీవన విధానం కూడా చాలా ముఖ్యమైనది. మినిమలిస్ట్, గుర్తుపెట్టుకోండి. ఆశ్రమాలలో వాళ్ళు ఏదో గుడి చేసుకొని చిన్నగా పిల్లల్ని కూడా వచ్చిన వాళ్ళకు కూడా ఏమో స్పెషల్ ఏం ట్రీట్మెంట్ ఇయ్యరు. నువ్వే నీళ్ళు తేప అంటారు, నువ్వే కట్టెలు తేప అంటారు. గురుమాత అని ఉంటారు కదా, సో ఇద్దరు ఉంటుండే. సో తల్లి నోటు ఉన్నా కానీ గురుమాత ఉంటుండే, ఇద్దరు కలిపి వాళ్ళకి బాగా చూసుకుంటుండే. సో అవన్నీ కూడా అంటే ఏం తినాలి, మనం మడిలోకించి ఏమేమి తెచ్చుకోవచ్చు. సో అట్లా ఎన్నో విద్యలు వాళ్ళకి వస్తుండే వాళ్ళకు. సో అన్నిటి పరిస్థితులను కూడా తట్టుకుంటుండే, అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు అన్నిటిని కూడా. సో ఇవి అంటే వాళ్ళ ఒక లైఫ్ స్టైలే ఒక ఇన్స్పిరేషన్ అన్నట్టు. మనం గాంధీ గారిని కూడా చూడవచ్చు. అందుకే ఆయన టాల్స్టాయ్ ఫామ్ పెట్టిన, వార్ధా ఆశ్రమం వచ్చిన, సాబర్మతి ఆశ్రమం పెట్టిన, అక్కడ ఉండే ప్రతి ఇల్లు, ప్రతి చెట్టు, ప్రతి అరుగు, ప్రతి ఒక్కటి ఒక ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. సో అట్లా ఉండొచ్చు కదా, అలాంటివి క్రియేట్ చేయొచ్చు. శాంతినికేతన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి మోడల్ ట్రై చేసిర్రు. అలాంటివి కొన్ని ఉన్నాయి స్కూల్స్ ఇప్పటికి అలాంటివి. బట్ స్టిల్ గవర్నమెంట్ ఇన్సిస్ట్ చేసి ఇది కంపల్సరీ అని పెట్టాలి అలాంటివి, అది ఇంకా మంచిది కదా. సో ఇది విలువలు అనే దాంట్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఐ థింక్ వాళ్ళకి రెస్పెక్ట్ ఉన్నది. అందుకే వాళ్ళ పేర్లు కూడా ఇప్పటికీ మనం అనుకుంటాము. సో సింప్లిసిటీ అనేది చాలా ముఖ్యమైన అంశం మనము ఈ అన్నిట్లో కూడా. సో అట్లనే మన సంస్కృతి కానీ, మన హెరిటేజ్ కానీ, మన పండుగలు కానీ, ప్రతి ఒక్క దాంట్లో ఒక విలువ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే పండుగకు హాలిడేస్ ఇస్తారు, అది వేరే విషయం. కానీ ఎడ్యుకేషన్లోనే వాటి గురించి ఇన్డెప్త్ మనము ప్రతి అంశం కూడా చెప్పడం. భోగి మంటలు అంటే ఎందుకు పెడతారు, మంట పెట్టాల్సిన అవసరం ఏముంది, మరి అందుకే వచ్చిన మంట, బూడిద, బొగ్గు, పొగ ఇవన్నీ ఏ రకంగా శుద్ధి చేస్తున్నాయి ఆ ప్రాంతాన్ని, యజ్ఞం ఎందుకు చేస్తాము, యాగాలు ఎందుకు చేస్తాము. సో అన్నిట్లో కూడా సమ్ లెర్నింగ్ ఉంటుంది మనకు. సో తర్వాత కుండలు, ఇవన్నిట్లో మన జీవితంలో ఎందుకు భాగమైనవి, వాటిని ఎందుకు వలగొడతాం కొన్ని కార్యక్రమాలలో, పెళ్ళి అనండి, ఈవెన్ చావనండి, పుట్టుకనండి, ప్రతి దగ్గర అది ఒకటి భాగమై ఉంటుంది. అందులో ఎన్నో ఉన్నాయి, అంటే ఇంటర్నల్గా మనం అర్థం చేసుకొని మనం పిల్లలకు చెప్పాల్సినవి. తర్వాత ఇది ఒక రకమైన మనకు ఆత్మాభిమానము, గౌరవము ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తాయంటే మన ఈ యొక్క వైవిధ్యంతో కూడిన ఈ యొక్క సాంస్కృతిక లేదా హెరిటేజ్ కల్చర్ ఇవన్నీ అంటాం కదా, ఇవన్నిటి మూలాన ఆ ఒక ప్రైడ్ అండ్ ఆనర్ మనకు అనిపిస్తుంది. అట్లనే ట్రెడిషనల్ ఆర్ట్ కానీ, తర్వాత లిటరేచర్ కానీ, సో ఇవన్నిటిని కూడా మనము ఎడ్యుకేషన్లో భాగం చేయాలి. చాలా మిస్ అయింది. ఇప్పుడు కలంకారీ అంటాము, అది పెట్టండి ఒక ఆర్ట్ క్లాస్లో అలాంటిది అట్లా. సో కంపల్సరీ అవన్నీ ఇంటిగ్రేట్ చేయొచ్చు మనము. తర్వాత ఇది ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, అంటే మనము కల్చరల్గా ట్రెడిషనల్గా చేసే పద్ధతులను పిల్లల ద్వారా మళ్ళీ మనం చేపిస్తే అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో ఇప్పుడు అన్నీ ఆర్టిఫిషియల్ అయినాయి. ముగ్గులు అంటే డైరెక్ట్ పెయింటే వేస్తారు ముగ్గులాగా, అట్లా బొబ్బెమ్మలు అంటే ఏదో ఆర్టిఫిషియల్గా ఏదో పెట్టుకుంటారు. సో అట్లా కాకుండా ఈవెన్ దీపావళి అంటే ఒరిజినల్గా మనం కంది కట్టెతోటి కూడా మనము ఇట్లా మెరుపులు వచ్చేటట్టు కాలబెడుతుండే అట్లా. సో రకరకాలు ఉంటాయి. సో అవి అన్నీ కూడా వాళ్ళు నేర్చుకోవచ్చు. తర్వాత వారి యొక్క రూట్స్ అని అంటాం కదా, వాళ్ళ యొక్క తాతలు ముత్తాతలు, వాళ్ళ ప్రదేశము, వీటన్నిటి గురించి నేను ఎక్కడ ఒరిజిన్ అనేది ఒకటి ఉంటుంది కదా. సో ఇవన్నీ కూడా మా తాత ముత్తాత ఫర్ ఎగ్జాంపుల్ 7 తరాల తాతల పేర్లు రాసుకొని రండి అని అడగాలి. అప్పుడు డెఫినెట్గా వాళ్ళు కనెక్ట్ అవుతారు. ఇప్పుడు పుట్టే పిల్లల పేర్లు కూడా సినిమా యాక్టర్ల పేర్లు వీటికి ఇంకేం కనెక్ట్ అవుతారు వాళ్ళు. సో ఇవన్నీ కూడా ఐ థింక్ మనం ఆలోచన చేయాలి, పేరెంట్స్ కూడా ఆలోచన చేయాలి. బట్ ఫైనల్గా ఈ విద్యా వ్యవస్థ అంతా కూడా సుస్థిరత కోసము పాటుపడడానికి అవసరం కావాలి. ఇది చాలా ముఖ్యం మనకు. అంటే అన్ని వనరులు కానీ ప్రతి ఒక్కటి కూడా సుస్థిరత వైపు నడిపించడానికి కావాలి.
సో ఇందులో పర్యావరణం కూడా ఒక ముఖ్యమైన అంశము. మనకు 17 గోల్స్ ఇచ్చింది ఐక్యరాజ్య సమితి, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అని చెప్పి. అన్నీ కూడా ఇంపార్టెంట్. పావర్టీ కాడికి మొదలు పెట్టుకొని ఫుడ్ సెక్యూరిటీ, హెల్త్, ఎడ్యుకేషను, ఇట్లా అన్నీ చూస్తే మనకు క్లైమేట్ చేంజ్ లాంటి ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఇండస్ట్రీ, ఎనర్జీ, తర్వాత లైఫ్ ఆన్ ల్యాండ్, లైఫ్ అండర్ వాటరు, తర్వాత నెట్వర్కింగ్, ఆర్గనైజేషన్స్, ఇన్స్టిట్యూషన్స్, మళ్ళీ సస్టైనబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షను. సో ఇట్లా అన్నీ కూడా ఉన్నాయి అంశాలు. సో అన్నిటి మీద మన జనరేషన్ కూడా తెలిసి ఉండాలి. ఇది 2030 కల్లా మనం ఆశించాలన్నాం కానీ ఏడవుతుంది. కరోనా ఇలాంటివి వచ్చినాయి, మళ్ళీ రిసెషన్ వచ్చింది. సో ఇవన్నీ ఉంటాయి అలాంటి పరిస్థితులు కూడా. బట్ స్టిల్ మనం ఏదో రకంగా అధిగమించి ఇది చేసుకోవాలనేది పాయింట్. తర్వాత ఇది వేస్ట్ రిడక్షన్, మినిమలిస్ట్ అప్రోచ్లో వేస్ట్ మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యమైన అంశం. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఇది చాలా ఇంపార్టెంట్ అంశం కూడా. తర్వాత పిల్లలతోటే మనం చిన్నప్పుడు ప్రతి ఒక్కటి కూడా స్కూళ్ళల్లో కూడా అసలు వేస్ట్ని రీసైకిల్, రీయూజ్, రెఫ్యూజ్, రెడ్యూస్ ఇట్లా కాన్సెప్ట్స్ ఉంటాయి. రీఫర్బిష్, రిపేరు. సో ఇవన్నీ కూడా మనం వాళ్ళకు చేపియాలి ప్రాక్టికల్గా. చేపిస్తే వాళ్ళకి గుర్తుంటుంది. ఎకో ఫ్రెండ్లీ ప్రాజెక్టులు వీటిలో కూడా ఇన్వాల్వ్ చేయాలి మనము. తర్వాత ఈ యొక్క వనరులను అన్నిటిని కూడా అర్థం చేసుకోవాలి. లైక్ మట్టి నమూనాలను కూడా వాళ్ళు అనాలిసిస్ చేసి చెప్పేటట్టు, నీటిని కూడా వాళ్ళు ఈ క్వాలిటీ ఏందని చెప్పేటట్టు, అట్లనే ఎయిర్ క్వాలిటీ వాళ్ళు సెన్స్ చేసి కూడా చెప్పేటట్టు, ముక్కుతోటి కూడా సల్ఫర్ ఇది, లేకపోతే ఇది మీథేను, ఇది కార్బన్ డైఆక్సైడ్, ఇట్లా టక్కున చెప్పేటట్టు ఉండాలి. అట్లా నేర్పాలి. అట్లనే ఇన్స్ట్రుమెంట్స్ తోటి కూడా వాళ్ళు ఇవన్నీ మెజర్ చేసేటట్టు ఉండాలి. ఒక ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ పెట్టుకొని మరి ఇప్పుడు వెదర్ ఎట్లా చేంజ్ అవుతుంది, క్లైమేట్ చేంజ్ ఎట్లా అవుతుంది, గ్లోబల్గా ఎట్లా అవుతుంది, ఎందుకు అవుతుంది, ఇట్లా ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసుకునేటట్టు చేయాలి. ఎందుకంటే ఇవన్నీ బియాండ్ మనం మామూలుగా క్లాస్ రూమ్ టెక్స్ట్ బుక్లకి ఏం చెప్పింది వేరే, నిజంగా వాళ్ళు ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేయడం వేరే. సో ఇట్లా దాదాపుగా మనకు చాలా అంశాలు ఉంటాయి ఈ యొక్క విద్యా వ్యవస్థలో కానీ, లేదా మీరు యాజ్ గురువులు వాళ్ళకి ఏదైతే సపోర్ట్ ఇస్తున్నారో అందులో కూడా మార్పులు చేయడము. నేను ఈ మధ్యన కొంతమంది టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చినోటి అదేంటనంటే ఈ అడవికి తీసుకెళ్ళడం. అది జనరల్గా జియో స్పిరిట్ అని చేస్తుంటా, అది ఓవర్ నైట్ ప్రోగ్రామ్స్ నాకు ఉంటాయి. అంటే 2 రోజులు అక్కడనే అడవిలోనే ఉండడము. సో వాళ్ళకి చెప్పిన మీ పిల్లలకు కూడా మీరు తీసుకెళ్ళండి అంటే తీసుకెళ్తాం సార్ అన్నారు. సో ఒక సండే పూట వాళ్ళు అలవాటు చేశారు పిల్లల్ని అడవికి తీసుకెళ్ళడం. ఇప్పుడు ఎవ్రీ సండే పిల్లలు వచ్చి వాళ్ళు ఇంటి ముందర కూర్చుంటారు. క్లాసుకు రమ్మంటే కూడా టుమ్మా కొడుతారేమో కానీ అడవి కోనికే ఇంటి ముందర కూర్చొని మమ్మల్ని తీసుకెళ్తారా పేరా అని ఎంటబడుతుంది. అదన్నట్టు. అంటే మనము అవకాశాలు లేక కాదు, మనం వాళ్ళకు ఛాన్స్ ఇవ్వాలి, మనం స్కోప్ ఇవ్వాలి, మనము కూడా ఇన్నోవేటివ్గా ఉండాలి అట్లా అన్నట్టు. సో ఇవన్నీ కూడా మనం ప్రాక్టికల్గా చేయొచ్చు. అది సో ఓవరాల్గా ఇది ఒకటి నేను అంటే ఈరోజు అనుకున్న అంశము.